గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఒక గ్రాఫ్లో ప్రాబ్లం చూద్దాము. సాల్వ్ గ్రాఫ్కి వెళ్ళి 2x + y - 6 = 0 అండ్ 4x - 2y - 4 = 0. సో ఇక్కడ మీరు ఏమన్నా డిఫికల్టీ ఫేస్ చేస్తే కనుక సింపుల్గా ఎట్లా వేసుకోండి. 2x + y - 6 = 0 అండ్ 4x - 2y - 4 = 0. వెరీ సింపుల్గా చెప్తున్నాం, జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ సింపుల్గా మనము x = 0 పెట్టుకోండి. ఇక్కడ తర్వాత y = 0 పెట్టుకోండి. ఓకే, సేమ్ ఇటు సైడ్ కూడా x = 0 పెట్టుకోండి, y = కూడా సేమ్ 0 పెట్టేసుకోండి. సో ఇటువైపు వస్తే కనుక x = 0 పెట్టినప్పుడు మనం ఇక్కడ x వాల్యూ మూసేసుకుంటాం. ఇంకేముంటుంది, ఇంకా x ఉండదు. ఇంకా x = 0 అన్నప్పుడు x వాల్యూ అనేటువంటిది క్లోజ్ అయిపోద్ది. ఇంకేముంటుంది, y - 6 = 0 మాత్రమే వస్తుంది. ఓకే, x = 0 అన్నప్పుడు ఏముంటుంది, x క్లోజ్ అయిపోద్ది. సో ఇంకేముంటుంది, ఇంకా y - 6 = 0. y - 6 = 0. దట్ మీన్స్ y = ఈ -6 ఇటువైపు వెళ్తే ఏమవుద్ది, +6 అవుద్ది. సో ఇప్పుడు y వాల్యూ మనకి ఎంత వచ్చింది, 6 వచ్చింది. అంతే, సింపుల్. నెక్స్ట్ అదేవిధంగా y = 0 అన్నప్పుడు వైని క్లోజ్ చేసుకోండి. ఇక్కడ y క్లోజ్ అయిపోద్ది. ఇంకేముంటుంది, ఇంకా 2x - 6 అయింది. గమనిస్తున్నారా, 2x - 6 = 0. సో y = 0 అయినప్పుడు 2x మైనస్ y క్లోజ్ చేసుకోండి, అంతే. y = 0 కదా. సో కాబట్టి 2x - 6 = 0. దట్ మీన్స్ 2x = ఈ -6 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే +6 అవుద్ది. అప్పుడు x = 6/2. దట్ = 3. ఇక్కడ x వాల్యూ మనకు 3 వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మనకి అప్పుడు పాయింట్స్ ఏమవుతాయి, సో పాయింట్స్ వచ్చేసి 0,6 అనేటువంటిది 1 పాయింట్, నెక్స్ట్ 3,0 అనేటువంటిది అనదర్ పాయింట్. ఈ విధంగా సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు అదర్ ఈక్వేషన్ 4x - 2y - 4 = 0. సేమ్ ఈ టేబుల్ ఏ విధంగా అయితే ఫిలప్ చేసామో ఇది కూడా సేమ్ అదే విధంగానే ఫిలప్ చేస్తాం. x = 0 ఒకసారి తీసుకుంటాము, అదేవిధంగా y = 0 ఇంకోసారి తీసుకుంటాం. అప్పుడు x = 0 తీసుకున్నప్పుడు x = 0. ఏ ప్రాబ్లంకైనా కూడా ఇదే టెక్నిక్ ఫాలో కావచ్చు మీరు, నో ప్రాబ్లం. సో x = 0 తీసుకున్నప్పుడు x క్లోజ్ అయిపోద్ది. గమనిస్తున్నారా. ఇంకేముంటుంది, ఇంకా -2y - 4 = 0. x క్లోజ్ అయిపోయినప్పుడు -2y - 4 = 0. -2y - 4 = 0. ఓకే. సో అప్పుడు ఈ -4 అటువైపు వెళ్తే అవుద్ది, +4 అవుద్ది. సో -2y = +4. సో అప్పుడు y = 4/-2. సో క్యాన్సిల్ చేస్తే 2 × 2 = 4. సో y = -2 వస్తుంది. y = -2 వస్తుంది. ఈ విధంగా చేయొచ్చు. సో మీకు డిఫికల్టీ ఉంటే కనుక x = 0 అనుకోండి, y = 0 అనుకోండి. సేమ్ ఇదే విధంగా x = 0 అనుకోండి, y = 0 అనుకోండి. నెక్స్ట్ y = 0 అనుకున్నప్పుడు ఇక్కడ అనుకుంటున్నాం కదా y = 0. సో ఇక్కడ y = 0 అన్నప్పుడు y వాల్యూ క్లోజ్ చేయండి. ఇంకేముంటుంది, ఇంకా 4x - 4 = 0. ఓకే, టోటల్ ఇది ఇంత 0 అయిపోద్ది. y = 0 అనుకున్నాం కాబట్టి y వాల్యూ క్లోజ్ అయిపోద్ది. సో 4x - 4 = 0. 4x - 4 = 0. నెక్స్ట్ ఇక్కడ -4 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే +4 అవుద్ది. 4x - 4 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే +4. సో అప్పుడు x = 4/4. దట్ మీన్స్ 4 1 x = 1 వచ్చింది. ఇక్కడ మనం x = 1. సో అప్పుడు పాయింట్స్ ఏమవుతాయి, పాయింట్స్ 0, -2 is the 1 point and 1, 0 is the
అనదర్ పాయింట్, 1, 0 ఇస్ ద అనదర్ పాయింట్. ఈ విధంగా మనము టేబుల్స్ ఫిలప్ చేస్తాం. ఈ విధంగా ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ పేపర్లోకి వెళ్దాం. ఈ విధంగా మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని ప్లాట్ చేస్తాము. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, తర్వాత ఇక్కడ వై యాక్సిస్. అదేవిధంగా స్కేల్ కూడా రాయడం మర్చిపోకూడదు. ఎక్స్ యాక్సిస్ ఈక్వల్స్ టు 1 cm ఈక్వల్స్ టు 1 యూనిట్ అండ్ వై యాక్సిస్ 1 cm ఈక్వల్స్ టు 1 యూనిట్. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ గమనించినట్టయితే ఫస్ట్ లైన్కి వచ్చేసి 0,6 అండ్ 3,0. ఫస్ట్ వీటిని ప్లాట్ చేద్దాం. వీటిని ప్లాట్ చేస్తే 0,6 ఎక్స్ ఈక్వల్స్ టు 0 కాబట్టి వై అనేటువంటిది 6. వై అనేటువంటిది 6. మనకి ఇక్కడ పాయింట్ అనేటువంటిది ప్లాట్ ఉంటుంది. అక్కడ మనము పాయింట్ అవుట్ చేసుకోవాలి. 0,6 ఇస్ ద పాయింట్. ఇక్కడ రాసుకుందాం 0,6. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఈజ్ 3,0. దట్ మీన్స్ వై 0 అయిపోయింది ఇక్కడ. సో కాబట్టి వాళ్ళ పాయింట్ అనేటువంటిది ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే ఉంటుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 3 కదా, ఇక్కడ పాయింట్ అవుట్ ఉంటుంది. దాన్ని మార్క్ చేసుకుందాం 3,0. సో ఇప్పుడు మనం ఇక్కడ లైన్ ద్వారా మనం ఒక ప్లాట్ చేద్దాము. ఈ విధంగా మనము 0,6ని తర్వాత 3,0ని ఒక స్కేల్ ద్వారా నీట్గా జాయిన్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఈజ్ నెక్స్ట్ లైన్ 0,-2 is the one point and 1,0 is the another point. So 0,-2 that means x is 0 కాబట్టి y -2. So that means యాక్సిస్ మీదే ఉంటుంది, y యాక్సిస్ మీద y -2 ఇక్కడ మార్క్ అవుతుంది 0,-2. అండ్ అనదర్ పాయింట్ ఈజ్ 1,0. 1,0 ఇక్కడ y 0 అయిపోయింది కాబట్టి ఈ 1 అనేటువంటిది x మీదే ఉంటుంది. x అంటే ఇక్కడ. ఓకే 1,0. సో ఈ రెండు పాయింట్ని కూడా మనము జాయిన్ చేస్తాం. ఈ విధంగా ఈ లైన్ కూడా ప్లాట్ చేసుకుంటాము. సో ద టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ద పాయింట్ 2,2. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాము, తర్వాత వై యాక్సిస్ మీద తీసుకుంటాము. ఎక్స్ ఈక్వల్స్ టు 2 అవుద్ది, వై ఈక్వల్స్ టు 2. సో ద టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ద పాయింట్ 2,2. Therefore we have to write the solution. Solution equals to x equals to 2, x is equals to 2 and y equals to 2. Y equals to 2. This is the solution of the given pair of linear equations. Okay, thank you. ఇటువైపు కూడా మనము సొల్యూషన్ రాయడం మర్చిపోకూడదు. సొల్యూషన్ x ఈక్వల్స్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 2 ఈ విధంగా రాయాలి. సింపుల్. ఇక్కడ టేబుల్ ఫిల్అప్ చేయదు, మీరేం కష్టపడద్దండి. సింపుల్గా ఎక్స్ ఈక్వల్స్ టు 0 పెట్టండి, ఇటువైపు కూడా y ఈక్వల్స్ టు 0 పెట్టేస్తాం. అదేవిధంగా ఈ టేబుల్ వన్ x ఈక్వల్స్ టు 0 పెట్టేస్తాం, y ఈక్వల్స్ టు 0 పెట్టేస్తాం. ఈ విధంగా క్రాస్గా సింపుల్. ఓకే.